మీకు తెలుసా మనం ఈ కంపెనీలో చాలా కాలంగా ఉన్నాం. అనుకోండి 4 సంవత్సరాలు అయింది. 5వ సంవత్సరానికి వెళ్తున్నాం. 5 జూన్. ఈ జూన్ నాకు 5 సంవత్సరాలు. కానీ నేను ఫిర్యాదు చేయడం లేదు. జూన్ 16న నాకు ఈ కంపెనీలో 5 సంవత్సరాలు. నేను ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. నేను ఫిర్యాదు చేయకపోవడానికి కారణం నేను చేరినప్పుడు మొదటిసారి చూసినప్పుడు మిస్టర్ అష్ముఫారాను చూడలేదు. ఏ వెబినార్‌లోనూ పాల్గొనలేదు. నేనే గూగుల్‌లో వెతికాను. అప్పుడు నాకు తెలిసింది ఈ కంపెనీ ఇది మనకు ఉన్న మొదటి ప్లాట్‌ఫారం. ఇది ఇంటర్నెట్ మార్కెటింగ్ మీకు తెలుసు. కానీ నేను దీన్ని లోతుగా పరిశీలించాను. నేను అనుకున్నాను ఈ కంపెనీ ప్రజలు అనుకుంటున్న దానిలా కాదు. ఇది ఒక కంపెనీ. అదే నేను చూశాను. నా సొంత మౌనంగా నేను విన్సెంట్‌ను పలవకముందే ఏదో గమనించాను. మీకు తెలుసా నేను అంచనా వేస్తున్నాను. తర్వాత నేను నా కొంతమంది స్నేహితులు, నా సహచరులు వీరంతా కూడా ఇంజినీర్, డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్లు కలిశాను. వాళ్ళు నాతో ఏకీభవించారు. వాళ్ళు చెప్పారు కోలిన్స్ ఈ కంపెనీకి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. మొదట నేను వాళ్ళను అడిగాను, మీకు ఇది సాధ్యమా అని. వాళ్ళు చెప్పారు, సాధ్యమే, కానీ చాలా సమయం పడుతుంది. అందుకే చాలామంది చేరలేదు. ఎందుకంటే వాళ్లకు అంత సమయం లేదు. నేను చెప్పాను, బాగుంది. ఇది సాధ్యమైతే మనం ఇలాంటి దానికోసం ఎప్పటినుంచో వెతుకుతున్నామంటే మనం ఇందులో భాగం కావడం మంచిదే. వాళ్ళు చెప్పారు, వద్దు. నేను చెప్పాను, వద్దు, నేను చేరతాను. దాని ఖర్చు ఎంత? ఇది ఇతర వాటితో పోలిస్తే పూర్తిగా శూన్యమే. మనం ఇతర ఐటీ కంపెనీల గురించి ఆలోచిస్తే ఏ ఐటీ కంపెనీ ఇంత తక్కువ ఖర్చుతో అవకాశం ఇవ్వదు. ఎందుకంటే అప్పటికి నా వయసు ఎక్కువ. కొంతమంది అనుకుంటారు, ఓహ్ కానీ నేను ఈ దేశంలో ఉన్నాను, ఇది చెల్లించాను, ఇది భారంగా ఉంది. కాదు, ఇది ఐటీ కంపెనీల విషయంలో భారంగా ఉండదు. ఎందుకంటే అవి చాలా ఎక్కువగా ఉండవు. ఐటీ కంపెనీల విషయానికి వస్తే మీకు దగ్గరగా రావడానికి కూడా, మొదటి నుండి వాసన పట్టడానికి కూడా ఎవ్వరూ తలుపు తీయరు. కానీ మనకు తెలుసు దీనికి సమయం పడుతుంది. అది మొదటి విషయం. మొదటిగా నాకు తెలుసు నేను ఓర్పుగా ఉండాలి. నేను పట్టుదలగా ఉండాలి. నేను ఉండాలి. నిరంతరం ప్రయత్నిస్తూ మిస్టర్ రష్ ముఫారా ఏమి చేస్తున్నారు అనేది గమనించాలి. నా స్వంత ప్రయత్నం కూర్చొని రిలాక్స్ అవ్వడం. నేను సాఫ్ట్‌వేర్‌ను నిర్మించడం లేదు. కానీ ఆయన నిర్మిస్తున్నది నా జీవితాన్ని మాత్రమే కాదు, చాలా మందిని మార్చుతుందని నమ్ముతున్నాను. ఇది ఉత్తమమైన కంపెనీ అవుతుందని తెలుసు. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీ అవుతుంది. మానవజాతి ఎప్పుడు చూసినా అతిపెద్ద కంపెనీ అవుతుందని తెలుసు. నేను చేరిన రోజు నుండి ఇదే నా ఆశ. ఆ మాటను నేను ఎప్పుడూ మార్చలేదు. అవును, కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ అవి అన్ని ఐటీ కంపెనీలకు జరుగుతాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మీకు తెలుసు కదా! మనం ఇది చూస్తున్నప్పుడు ఏదైనా జరిగితే అది మనం ఈ ప్రయాణంలో భాగమై ఉన్నందుకే. మనమేమైనా ఈ ప్రయాణంలో భాగం కాకపోతే మన తర్వాత వచ్చేవారు, వారు ఏమీ చూడరు. వారు వచ్చి వారి ముందే అద్భుతమైనదేదో ఉందని చూస్తారు. కాబట్టి మీరు లోపల ఉన్నప్పుడు మీరు ఆ మార్గాన్ని, ఆ ప్రయాణాన్ని చూస్తారు. అది కఠినమైన మార్గం కావచ్చు. అది సాఫీగా ఉండే మార్గం కావచ్చు కానీ ఎప్పుడూ పూర్తిగా సాఫీగా ఉండదు. ఏదైనా నా తాత ఎప్పుడూ చెప్పేవారు, అన్నీ మెరిసే వాటన్నీ బంగారం కావు. మీరు సాధించాలనుకునే ఏదైనా తెలుసా? ఉత్తమమైనవి ఎప్పుడూ సమయం పడతాయి. మీకు ఉత్తమమైన సూప్ కావాలంటే తెలుసా? అది వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీకు మంచి భోజనం కావాలంటే వారు చెబుతారు అది వండడానికి సమయం పడుతుంది. అలాగే ఈ ఉత్పత్తి కూడా ఈ కంపెనీని మిస్టర్ రష్ ముఫారా నిర్మిస్తున్నారు. మీకు తెలుసా? దాన్ని నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. కానీ చూస్తే కొన్ని సందర్భాల్లో పాత టెక్నాలజీ మనం రాకముందు మనం అనుకున్నాం సరే మనం విషయాలు విశ్లేషించాలి. ఒక ఉత్పత్తిని నిర్మించడానికి ఎంత సమయం పడుతుందనుకుంటారు అని. బాబ్ చెప్పినట్లుగా ఆయన ఆ కంపెనీలో 3 సంవత్సరాలు పనిచేశారు. ఉత్పత్తి విడుదల కష్టం. నేను ఆ కంపెనీలో 4 సంవత్సరాలు పనిచేశాను. ఒక ఫంక్షనాలిటీ విడుదల చేశాం. నేను వెళ్లిపోయే సమయానికి మొత్తం ఉత్పత్తి పూర్తిగా సిద్ధంగా లేదు. వాళ్ళు ఇంకా నిర్మాణంలోనే ఉన్నారు. మీకు తెలుసు కదా! అందుకే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా సింపుల్ అప్లికేషన్ అయినా కూడా మీకు తెలుసు కదా!
ఇది చాలా క్లిష్టమైనది. మీకు తెలుసు, మిస్టర్. మీకు ఉపయోగించడానికి చాలా సులభంగా చేస్తారు. కానీ దాని వెనుక ఉన్న క్లిష్టత మాత్రం పిచ్చిగా ఉంటుంది. మనం కేవలం అప్లికేషన్ నిర్మాణం గురించే మాట్లాడుతున్నాం. ఇంకా సంబంధితమైన ఇతర విషయాల గురించి ఏమిటి? అప్లికేషన్‌కు సంబంధం లేని విషయాలు, ఉదాహరణకు కంప్లయన్స్, ఇది, అది, ఈ ప్రభుత్వంతో మాట్లాడటం, ఆ ప్రభుత్వంతో మాట్లాడటం, మీ ఉత్పత్తిని కొన్ని ప్రాంతాల్లో మూసివేయకుండా చూసుకోవడం వంటి విషయాలు. మీకు తెలుసా, కొన్ని కంపెనీలు పని చేయలేను. వాళ్ళు మేము ఆన్‌లైన్‌లో ఉన్నామంటారు. కానీ కొన్ని దేశాల్లో యాక్సెస్ చేయలేము అనరు. మనం బీన్‌స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. అమెరికాలో యాక్సెస్ చేయవచ్చు. కానీ యూకేలో లైసెన్స్ లేకపోవడంతో సాధ్యం కాదు. ఇది ఇంటర్నెట్ స్పేస్ అయినా సరే, లేదా మీరు ఏం పిలిచినా సరే, మనం దాన్ని యాక్సెస్ చేయలేని కారణం ఏమిటి? అది కంప్లెయిన్స్ వల్లే. వారు లేదు, మేము అనుమతించలేము అని చెప్పారు. కానీ అమెరికాలో ఉన్నవారు మాత్రం అది చూడగలిగారు. ఎందుకంటే వారు ఇక్కడ కంప్లై అయ్యారు, కానీ యూరప్‌లో కంప్లై కాలేదు. ఇవే కంప్లెయిన్స్ విషయంలో మనం చూస్తున్నవి. ఇప్పుడు టెక్నాలజీ విషయానికి వస్తే, ఒక టీమ్‌లు రిక్వైర్మెంట్‌ను అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదే మిస్టర్ అష్ ముఫారా నిర్మించాలనుకుంటున్నది. కొన్నిసార్లు వారు తిరిగి మళ్ళీ అదే విషయాన్ని చుట్టుకుంటూ పోతుంటారు. అది 6 నెలలు పట్టవచ్చు. అది 3 నెలలు పట్టవచ్చు. సాధారణ అవసరాన్ని అర్థం చేసుకోవడానికి వారికి నెల పడుతుంది. డిజైన్ ఆర్కిటెక్చర్‌ను అర్థం చేసుకోవడానికి వారికి ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఇంకొక దశ. ఇది పిచ్చి లాంటిది. అవసరాన్ని తీసుకుని, దాన్ని విడదీసి డిజైన్ మరియు ఆర్కిటెక్చర్ చేయాలి. దానికి సమయం పడుతుంది. నేను ఇక్కడ మాట్లాడేది ఒక సాధారణ ఫంక్షనాలిటీ గురించి, మొత్తం ఉత్పత్తి గురించి కాదు. ఒక సాధారణ ఫంక్షన్. నేను చెప్పేది మిస్టర్ అష్ముఫారా వద్ద మన దగ్గర విజువల్ కాన్ఫరెన్స్ ఉందని అనుకుందాం. అది ఇప్పటికే ఉంది. కస్టమర్ అంటారు, మాకు మా బిజినెస్‌కు అనుగుణంగా ఒక ఫంక్షన్ కావాలి. దీన్ని ఇలా, అలా కస్టమైజ్ చేయండి. అది మా కంపెనీలోకి వస్తుంది. మీరు దీన్ని ఇలా కస్టమైజ్ చేయాలి. వారు ఆ అవసరాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని అనుకుంటున్నారు. మిస్టర్ యష్ అంటారు, సరే, ఇది నా టీమ్. ఇది మనం చేయాల్సిన అవసరం. ఈ టీమ్‌కి దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంత సమయం? వారు డిజైన్ ఆర్కిటెక్చర్ చేయడానికి ఎంత సమయం? డెవలప్‌మెంట్‌కు వెళ్లే ముందు, టెస్టింగ్‌కు వెళ్లే ముందు ఇది సమయం పడుతుంది. తర్వాత మీరు ఈ మొత్తం ప్రక్రియలోకి వెళ్తారు. మీరు తెలుసు కదా, ఇదే సైకిల్. అది లూప్‌లో తిరుగుతుంది. ఏదైనా నిర్మించడానికి అది ఒక లూప్, తర్వాత మరో లూప్, మళ్ళీ మరో లూప్ పడుతుంది. చివరి వెర్షన్ బయటకు వచ్చే వరకు. మనం ఐఫోన్ వాడుతున్నాం. మనం ఇప్పుడు చూస్తున్న చివరి వెర్షన్ ఐఫోన్ 16. అది కస్టమర్‌గా మనం చూడగలిగే వెర్షన్ మాత్రమే. ఐఫోన్ 16కి ఎంతమంది వెర్షన్‌లు ఉన్నాయో, వాటిని వారు తీసేశారో మనకు తెలుసా? వారు అంటారు, ఇది అవసరానికి సరిపోదు, ఇది మార్కెట్‌కి సరిపోదు. వారు చివరి వెర్షన్ తీసుకురావడానికి ముందు బహుశా 20 సార్లు తీసేసి ఉండొచ్చు. చివరి వెర్షన్ మనం వినియోగదారులుగా చూస్తాం. అందువల్ల ఇప్పుడు మనం వినియోగదారుల్లా ప్రవర్తించకూడదు. మనల్ని ఈ ప్రయాణంలో భాగస్వాములుగా చేసేందుకు మిస్టర్ అష్‌ఫోర్డ్ తీసుకువచ్చినట్టు మనం ప్రవర్తిద్దాం. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుదాం. అందుకే ఒకరోజు బాబ్ చెప్పినట్టు, మనం అక్కడ ఉన్నామని, ఆ ప్రయాణాన్ని చూశామని చెప్పడానికి మంచి కథ మన దగ్గర ఉంటుంది. మరియు ఒకటి, ఇది కేవలం ఆ తుది లక్ష్యం గురించి మాత్రమే కాదు. మీరు మీ జేబు నింపుకోవాలని అనుకునే దానికంటే. అంతేకాదు, అది దానికంటే ఎక్కువగా ఉంది. ఈ వ్యాపారంలో మీ కథ ఏమవుతుంది? ఈ ప్రయాణంలో మీ కథ ఏమవుతుంది? ఈ మనిషి సాధించాలనుకున్నది నిజంగా మీరు అర్థం చేసుకున్నారా? ఎన్నిసార్లు కష్టాలు వచ్చాయో మీకు తెలుసా? కొంతమంది ఉన్నారు, మీరు వారిని అడిగితే, వారు లోపల ఉన్న వాళ్లకు కేవలం జేబు నింపుకోవడమే తుది ఫలితంగా కావాలి. ఈ విషయం సమయం పడుతుందని తెలుసుకోవడానికి వారు ఏమీ ఇవ్వరు. బాబ్ చెప్పినట్లుగా, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. ఇక్కడ ఉండమని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు, తెలుసా? కానీ మీరు ఇక్కడే ఉండాలనుకుంటే వినయంగా ఉండండి మరియు ఈ విషయాలు, ఈ మనిషి మీకు వెండి తరిలో ఇస్తున్నవని తెలుసుకోండి, కానీ దీనికి సమయం పడుతుంది.
మనము ఆయనను ఒత్తిపడలేము. ఆయనను చింపలేము. టెక్నాలజీలా వీళ్ళందరూ ఐటీ గైస్. మీరు దానిని బలవంతం చేయలేరని వారికి తెలుసు. వాళ్లకు తెలుసు మీరు దాన్ని బలవంతంగా చేయించలేరు. దీనికి సమయం పడుతుంది. బటన్ నొక్కినప్పుడు పని. విన్సెంట్, నీ డేటాబేస్ లాగా నువ్వు ఆ బటన్ నొక్కినప్పుడు ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలనుకున్నా లేదా సైట్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా అది తనదైన రీతిలో నడుస్తుంది. నువ్వు వెళ్లి దాన్ని ఆపలేవు. బలవంతంగా చేయించలేవు. 1 గంట లేదా 2 గంటలు పడితే అంతే. ఒలివర్, బాబ్ వీళ్ళు ప్రతిరోజు ఇదే చేస్తున్నారు. వాళ్లకు తెలుసు నువ్వు వెళ్లి దాన్ని బలవంతంగా చేయించలేవు. ఇది ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నదే. అది పోయి తర్వాత నడుస్తుంది. అది 20 గంటలు అయినా 20 గంటలే. 50 గంటలు అయినా 50 గంటలే. సంవత్సరం అయితే సంవత్సరం పడుతుంది. కానీ అది సిద్ధంగా ఉన్నప్పుడు మనమే లాభదాయకులు అవుతాము మరియు అది రాబోతోంది. నీవు ఈ మనిషితో ఉండాలనుకోవడం నీ ఇష్టమే లేదా నాకు అక్కడ ఉండాలని లేదు. ఇది సమయం పడుతుంది. కాబట్టి నేను నా సమయాన్ని వృధా చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పడం నీ ఇష్టమే. కానీ మేము దీన్ని తార్కిక ముగింపుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. తుది ఉత్పత్తి అద్భుతంగా ఉంటుంది. నేను వెంటనే ఈ తరం తరగతి అవకాశాన్ని విన్నప్పుడు నాకు 3 విషయాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిది, ఈ కాన్సెప్ట్ ప్రత్యేకమైనది. నేను దీని గురించి ఎక్కడా వినలేదు. మిస్టర్ రష్ ముఫారా తీసుకువస్తున్న కాన్సెప్ట్ ప్రత్యేకమైనది. అష్ ముఫారా తీసుకువస్తున్న ఉద్దేశం మరియు సిద్ధాంతం ఉన్న కంపెనీ ఎక్కడా లేదు. అది ఎక్కడా లేదు. రెండవది, ఇది సాధ్యమే. సాంకేతికంగా ఇది సాధ్యమే. నేను ఇది చెబుతున్నాను ఎందుకంటే నాకు ఐటీ పరిశ్రమలో అనుభవం ఉంది. 1997 నుండి ఈ రంగంలో ఉన్నాను. ఇప్పటికీ అది 27 సంవత్సరాలు. నేను అప్లికేషన్ డెవలప్మెంట్‌లో ఉన్నాను. నాకు తెలుసు సిస్టమ్స్ ఎలా నిర్మించబడతాయో నాకు అర్థం. కాబట్టి సాంకేతికంగా మన ఫౌండర్ మిస్టర్ రష్ చెబుతున్నది సాధ్యమే. మూడవది, నన్ను ఆశ్చర్యపరిచింది ధర. దానికి ఖర్చు ఎంత? నిజంగా నాకు ఇప్పటికే దాదాపు ఖర్చు ఏమీ కాలేదు. అందువల్ల మొదటిది ప్రత్యేకమైనది, రెండవది సాంకేతికంగా సాధ్యమే, మూడవది ధర. అష్ ముఫారా నన్ను మనందరినీ రావాలని అడుగుతున్నారు. ఆయన మనందరినీ తన భుజాలపై ఎత్తుకుని పరుగెత్తించబోతున్నారు. కానీ నేను ఇందులో చేరిన తర్వాత మన ఫౌండర్ రూపొందిస్తున్న సిస్టమ్‌ను అర్థం చేసుకున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. మన ఫౌండర్ రష్ చేస్తున్న ప్రతిదీ అత్యుత్తమమైనదే. అష్ ముఫారా నుండి రాబోయే ఉత్పత్తులు అవి అత్యుత్తమమైనవే. అవి అత్యుత్తమమైన ఉత్పత్తులు. మనకు తెలిసిన పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న ఏది కన్నా అవి మెరుగైనవని మనం తెలుసుకున్నాం. మరియు ఇది సమయం పడుతుందని మనం తెలుసుకున్నాం. అందుకే గొప్ప విషయాలు సమయం పడతాయి. అష్ ముఫారా రూపొందిస్తున్నది గొప్పదే. మనమంతా ఇప్పటివరకు చూసిన వాటికన్నా ఇది గొప్పది మరియు దీనికి సమయం పడుతుంది. అష్ ముఫారా నిర్మిస్తున్న ఈ వ్యవస్థ మొత్తం చాలా క్లిష్టమైనది. మనం రూపొందించిన అత్యంత క్లిష్టమైన సమాచార వ్యవస్థల్లో ఇది ఒకటి. మేము ఇది ఇక్కడ అనేక సార్లు చెప్పాము. ఇది సమగ్రంగా ఉంది. వ్యవస్థలు సమగ్రంగా, ఆటోమేటెడ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడపబడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతకాలంగా ఉంది. అవును, ఇది నిజమే. కానీ చరిత్ర మనకు చెబుతుంది మరియు మనం కూడా తెలుసు ఇది కేవలం సుమారు 20 నా అనుమానంలో 2002లోనే కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ బర్క్లే నుండి పరిశోధనలు మొదలయ్యాయి. అక్కడ AI మరియు మనుషుల మధ్య పరిశోధన జరిగింది. మరియు మొదటిసారి 2012లో మొదటి ప్రయత్నంలో AI సుమారు 67% ఖచ్చితత్వాన్ని చూపింది. తర్వాత వారు ఆ పరీక్షను 2019లో అంటే 2016లో మళ్లీ చేసినప్పుడు AI దాదాపు 98% ఖచ్చితత్వానికి చేరుకుంది. కాబట్టి మీరు AI ఎలా వ్యవస్థల్లో సమగ్రంగా మారిందో చూస్తే ఇది దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలోనే జరిగింది. మరి మన స్థాపకుడు ఈ వ్యవస్థను 2018 నుండి రూపొందించారని మీరు ఊహించాలి. కాబట్టి మా వ్యవస్థ చాలా ఆధునికంగా ఉంది. ఇది సమగ్రంగా, ఆటోమేటెడ్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడపబడుతోంది. ఇది సమయం పడుతుంది. AI అనేది కొత్తది. ఇది పాతదే కానీ ఇది కొత్తదిగా మారింది. కాబట్టి చాలా విషయాలు జరగాల్సి ఉంటుంది.
చాలా కోడింగ్, చాలా టెస్టింగ్, అలాగే వ్యవస్థలను శుభ్రపరిచే పనులు అన్నీ జరుగుతూ ఉండాలి. దాన్ని కావాల్సిన స్థాయికి తీసుకెళ్లడానికి. నా సోదరుడు ఒలివర్ మరియు మేము చాలా మాట్లాడుతుంటాం. అతను ఇటీవలే అలీబాబా అనే కంపెనీ గురించి నాకు గుర్తు చేశాడు. అందరికీ అలీబాబా గురించి తెలుసు. ఇప్పుడు అందరూ అలీబాబాలో షాపింగ్ చేయడానికి వెళ్తారు. కానీ దానికి 11 లేదా 13 సంవత్సరాలు పట్టింది. ఆ వ్యక్తి పని చేశాడు. అలీబాబా ప్రారంభమైనప్పుడు వాళ్లకు పేమెంట్ ప్రాసెసర్ సమస్య వచ్చింది. వాళ్లకు తమ స్వంత పేమెంట్ సిస్టమ్ రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే మంచి విషయాలు సమయం పడతాయి. నేను ఇది చెప్పేది మంచి విషయాలు సమయం పడతాయి. గొప్ప విషయాలు సమయం పడతాయి. అందుకే మన ఉనికి ఇక్కడ కొనసాగుతోంది. మనందరం ఉన్నవాళ్ళం, ఈ పరిశ్రమలో ఉన్నవాళ్ళమే. ఈ సిస్టమ్స్ ఎలా నిర్మించబడతాయో మనకు తెలుసు. మీకు తెలుసా? ఒకప్పుడు ఒక కేబుల్ కంపెనీ ఉండేది. పేరు అదెల్ఫియా కమ్యూనికేషన్స్. బ్రదర్ అమాది, నేను అక్కడ పనిచేసినప్పుడు, అంటే 2000ల ప్రారంభంలో, అదెల్ఫియా కమ్యూనికేషన్స్ అనే కంపెనీ వారు పెన్సిల్వేనియా ప్రాంతంలో, అలాగే న్యూజెర్సీలోని కొన్ని భాగాల్లో సేవలు అందించేవారు. అదెల్ఫియా కమ్యూనికేషన్స్ ఆ సిస్టమ్‌ను మేమే నిర్మించాం. అది ఒక సిస్టమ్. ఒక ఆర్డర్ ఎంట్రీ సిస్టమ్, ఇన్వెంటరీ డేటాబేస్, అలాగే విజువల్ బేసిక్ ఉపయోగించి ఫ్రంట్ ఎండ్ ఆర్డర్ ఎంట్రీ అప్లికేషన్. దానికి మాకు 3 సంవత్సరాలు పట్టింది. ఒక అప్లికేషన్ మాత్రమే, సింపుల్. మనం ఇప్పుడు మాట్లాడేది ప్రపంచం ఎప్పుడు చూడని ఒక క్లిష్టమైన సిస్టమ్ గురించి. ఇది ముఫారా ముందుకు తీసుకొస్తున్న ఒక విప్లవాత్మకమైన సిస్టమ్. ఇది సాధారణమైన సిస్టమ్ కాదు. కాబట్టి దీనికి సమయం పడుతుంది. ఇది మనిషి ఎప్పుడైనా రూపొందించిన అత్యుత్తమ సిస్టమ్లలో ఒకటిగా మారబోతోంది. అందుకే దీనికి సమయం అవసరం. ఇక్కడ ఉన్న మనందరినీ నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. గత వారం, 2 వారాల క్రితం మనకు టీసీ ప్రోస్ ఉన్నారు. మరియు నా అభిప్రాయంలో అది ఒలివర్ ఫోర్ట్ చేసిన అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటి. కాబట్టి మనందరినీ నేను అడుగుతున్నాను, తిరిగి వెళ్ళండి. ఈవెన్ బ్రదర్ అమాది, మీరు కూడా ఒలివర్ మాట్లాడిన ఆ భాగాన్ని కట్ చేసి మిగతా మనందరికీ నిజంగా ఈ విషయం ఎందుకు గొప్ప విషయాలకు సమయం పడుతుందో అర్థం చేసుకునేలా చేయవచ్చు. మన స్థాపకుడు ఎవరు? ముఫారా ప్రభావం మరియు ఆయన రూపొందిస్తున్న సిస్టంలు. గొప్ప విషయాలకు సమయం పడుతుంది. మనం ఆశిస్తున్న ఈ గొప్ప విషయం రాగానే అది మనకు సమయాన్ని ఇస్తుంది. మనలో ఎవరు ఇందులో భాగమై ఉన్నారో, ఎవరు ముఫారాపై ఆసక్తి చూపుతున్నారో, ఎవరు ఆయనను అనుసరిస్తున్నారో, మనందరికీ ఒకరినొకరం తెలుసుకుని నమ్మకాన్ని పెంపొందించుకునే సమయం. నమ్మకం, విశ్వాసం మన స్థాపకుడు శ్రీ ముఫారా గారి హృదయానికి ప్రియమైనవి. ప్రతిరోజు దీనిని ప్రాముఖ్యతనిస్తూ ఉండే క్రిస్ జాన్సన్ కు ధన్యవాదాలు చెబుతున్నాను. మనము ఎదురు చూస్తున్న ఈ గొప్ప విషయం సమయం తీసుకుంటున్నప్పుడు మనం ప్రతికూలమైన విషయాలన్నింటినీ దూరంగా ఉంచుదాం. మరియు ఇతరులను పేర్లు పెట్టి పలవడం, సందేశాలు పంపడం, ఫిర్యాదులు చేయడం వంటి పనులను నివారించండి. మన మధ్య నమ్మకం మరియు విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. మీరు విలువను ఇస్తే అటువంటి వేదికలకు వెళ్ళండి. మీరు విలువను పొందని, విలువ లేని చోట ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇవి మన సోదరుడు క్రిస్ జాన్సన్ ఇచ్చిన సలహాలు. మనం ఎప్పుడూ వదిలిపెట్టము. గొప్ప విషయాలకు సమయం పడుతుంది కాబట్టి మీరు ఎప్పటికీ వదులుకోరు. ఎప్పుడూ లొంగిపోకండి. 20వ శతాబ్దపు గొప్ప వక్తలలో ఒకరైన సర్ విన్స్టన్ చర్చిల్ ను మనం ఉదహరిద్దాం. తన ప్రసంగాలలో ఒకదానిలో అతను ఇలా అన్నాడు: ఎప్పుడూ లొంగిపోకండి. మీ గౌరవం మరియు మంచి వివేకం నమ్మకాలకు తప్ప ఏదికైనా లొంగిపోకండి. మీరు లోతుగా తెలుసుకుని మీరు సరిగ్గా ఉన్నారని నమ్మిన విషయానికి ఎప్పుడూ లొంగిపోకండి. మీరు తెలుసుకున్న దాన్ని వారు తెలియదని ఎవరు చెప్పినా ఎప్పటికీ విని నమ్మకండి.